యాక్సిడెంట్ చనిపోయింది. ఆమె సైబరాబాద్ పరిధిలో 3,30,00,000 విలువ చేసే 1,100 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవర్ చేశారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్స్ డీసీపీ నరసింహ మాట్లాడుతూ నెల రోజుల వ్యవధిలో ఫోన్లు రికవర్ చేశామన్నారు. సైబరాబాద్ లోని 45 పోలీస్ స్టేషన్ల పరిధిలోని అందరూ కష్టపడటం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. ఫోన్ల రికవరీలో సైబరాబాద్ 2వ స్థానంలో ఉందని డీసీపీ వెల్లడించారు. వెళ్ళిన తర్వాత మీ కాలనీలో కానీ మీ యొక్క లొకాలిటీలో కానీ ప్రతి ఒక్కరికి చెప్పండి. ఎవరైనా మొబైల్ ఫోన్ పోయిందని అంటే పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ మీకు దగ్గరలో ఉంటే వెళ్ళండి, లేదా మీరు సొంతంగా కూడా CEIR పోర్టల్లో నమోదు చేసుకొని మీ ఫోన్ మీరు బ్లాక్ చేయించుకోవచ్చు. బ్లాక్ చేయించుకున్న తర్వాత మీకు ఆ నేరస్తుడు లేదా దొరికిన వ్యక్తి ఆ ఫోన్ దొరికినప్పుడు అతను వాడే క్రమంలో మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, పోలీస్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు అప్పుడు ఇమ్మీడియట్లీ మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి పోతే లేదా క్రైమ్స్ విభాగం పోలీస్ స్టేషన్కి వెళ్తే మీకు ఖచ్చితంగా న్యాయం దొరుకుతుంది. ఈరోజు ఈ నెలన్నర అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో ప్రజల ఎందుకంటే వస్తున్నటువంటి ఫిర్యాదుల్లో ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి ఫిర్యాదులు ఏంటంటే మొబైల్ ఫోన్స్ థెఫ్ట్ కానీ మొబైల్ ఫోన్స్ పోగొట్టుకోవడం కానీ మర్చిపోవడం ఇలాంటి కేసులు పోలీస్ స్టేషన్లో ప్రతి పోలీస్ స్టేషన్లో నెంబర్ ఆఫ్ సంఖ్యలో వస్తుండడంతో ప్రజలందరికీ వెసులుబాటుగా ఉండే విధంగా వాళ్ళంతలో వాళ్ళే స్వయంగా ఫిర్యాదు చేసుకునే విధంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా ఫిర్యాదు చేసుకునే విధంగా CEIR పోర్టల్ అనేటువంటిది ఒకటి